Audio Jungle. Audio Jungle. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడైతే నేను ఒక సింపుల్ టేస్టీ హెల్దీ రెసిపీ చూపిస్తున్నాను. ఇది బ్రేక్ఫాస్ట్లోకి ఇంకా స్నాక్స్లోకి తినచ్చు. చాలా హెల్దీ అన్నమాట. ఎవరైనా డైట్ ఫాలో అవ్వాలి అనుకుంటే ఇది చేయొచ్చు అనమాట. అటుకుల్ని ఒక 2 కప్పులు తీసుకొని దాన్ని ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. ఈలోపు ఒక బాణీ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె అంత అవసరం లేదు అనుకుంటే ఇంకా తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర చిటపట్లాడిన తర్వాత కొంచెం మినపప్పు, కొంచెం పచ్చెనపప్పు అనమాట వేసుకొని వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ సన్నగా కట్ చేసుకొని అది కూడా వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ మరీ ఎర్రగా వేగిపోవాల్సిన అవసరం లేదు. మీడియంగా కొంచెం దోరగా వేగితే చాలు. ఆనియన్స్ వేగిపోయిన తర్వాత క్యారెట్ తురుము వేస్తున్నాను నేను ఇక్కడ. మీకు కావాలంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. క్యారెట్ తురుము కూడా వేసేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇక కొంచెం సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు, ఎక్కువ వేయకూడదు, లైట్గా వేయాలి సాల్ట్, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలన్నమాట. క్యారెట్ కొంచెం వేగిన తర్వాత ఇంతకుముందు నానబెట్టుకున్నాం కదా మనం అటుకుల్ని, అటుకుల్లో వాటర్ అంతా పిండేసి ఆ విధంగా బాణీలో వేసుకోవాలి. ఎక్కువసేపు అటుకుల్ని నానబెట్టకూడదు. ఆనియన్స్ వేయించుతుంటాం కదా, ఆ టైంలో కొంచెం నీళ్ళు పోసి వదిలేస్తే చాలు. తర్వాత ఆనియన్స్, ఈ క్యారెట్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేగిపోయిన తర్వాత వాటర్ అంతా పిండేసి అప్పుడు అటుకులన్నీ వేసేయాలన్నమాట. అటుకులన్నీ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు అలా వదిలేయాలి సిమ్లో పెట్టేసి స్టవ్. కావాలంటే మీకు నిమ్మకాయ ఒక చెక్క కూడా పిండుకోవచ్చు. ఇక్కడ నిమ్మకాయ అయితే నేను వేయట్లేదు, నిమ్మకాయ జ్యూస్. మనం పెట్టుకున్న పోపు మొత్తం ఈ అటుకులకి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు స్టవ్ పైన సిమ్లో పెట్టేసి వదిలేయాలన్నమాట. అంతే, అటుకులతో ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. మీకు నచ్చితే దీంట్లో ఫైనల్గా కొంచెం నిమ్మరసం పిండుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అలాంటివి ఏం వేయటం లేదు, వేసినా కూడా చాలా బాగుంటుంది. సో ఇదన్నమాట నేను చేసిన అటుకుల ఉప్మా. మీకు నచ్చితే వీడియో అయితే లైక్ చేయండి, డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే పూర్తిగా చూడండి. మీ నుంచి ఏదైనా సజెషన్స్ ఉంటే డెఫినెట్లీ ఒకసారి కామెంట్ చేయండి. ఈ రోజుకైతే ఇవే కబుర్లు. ఉంటాను. బాయ్ బాయ్.